నమస్తే, నేను మీ చినగాని దయాకర్ గౌడ్ని, టీపీసీసీ అధికార ప్రతినిధిని, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా. నిన్న మాట్లాడినటువంటి ఒక బాల్క సుమన్ అనే ఒక చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే, ఒక భాషగాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అవహేళనగా మాట్లాడుతూ చెప్పు చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బాల్క సుమన్, కేసీఆర్ తినేసిన బొక్కలు తినే కుక్కవి, నీకెందుకురా ఇంత? తెలంగాణ ప్రజలు నిన్న చెన్నూరులో కంటే హైదరాబాద్లో వచ్చి పడ్డటువంటి గారివి, నీకు మాట్లాడే నైతికత ఎక్కడిది? కేసీఆర్ కుటుంబాన్ని చెప్పులు మోసుకొని చెప్పులు నాకినటువంటి వ్యక్తివి నువ్వు. నిన్నేదో నమ్మి ఎంపీని ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ 100 కోట్ల రూపాయల స్కాములు చేసినటువంటి దొంగవు. ఆ దొంగల మూటకు నువ్వు సద్దులు మోసే నీకెందుకురా ఇలాంటి మాటలు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, అరే సుమాన్, నీ తెలంగాణలో నిన్ను ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చి మరీ నిన్ను గాడిద మీద తీసుకొచ్చి గుండు కొట్టించి ఊరేగించే రోజులు దగ్గరలో ఉన్నాయి బిడ్డ. ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పి గాంధీ భవన్కు వచ్చి ముక్కు నేలకు రాయిస్తావు అనుకుంటున్నావేమో. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. నీ వెనకాల కేటీఆర్, కేసీఆర్ నేను ప్రేరేపిస్తా ఉన్నారు. ఇలాంటి చిల్లరమల్లరు మాట్లాడితే తెలంగాణ సమాజం సహించదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణలో ఎంగిలి బీడీలు దాగి బాల్క సుమన్ ఒక బీర్లు బిర్యానీలు దాగి ఇవాళ కేసీఆర్ కుటుంబానికి చెంచాగిరి చేసుకొని ఉద్యమంలో వీడు బీకింది లేదు, చేసింది లేదు. పేరుకు బాల్క సుమన్ ఒక తిట్టేటోడు మా పక్కన ఉండాలని ఎంగిలి మెతుకులు తినేటోని పక్కన కూర్చోబెడితే వీడి మరీ రెచ్చిపోయి ఎక్కువ అయిపోయింది నీకు. కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణలో కాదు, చెన్నూరులో కూడా అడుగు కూడా పెట్టవు. హైదరాబాద్ లో ఉరికించి నిన్ను ఉస్మాన్ యూనివర్సిటీ తీసుకొచ్చి బట్టలు కూడా తీసి కొడతాం బిడ్డ అనుకుంటున్నావు. కాంగ్రెస్ వాళ్ళంటే అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావురా? ఒక్కసారి ఇట్లా చిటికేస్తే కొడక తురకలైపోతావు అనుకుంటున్నావేమో. ఇలాంటి మాటలు మాట్లాడతావా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహిస్తారు అనుకుంటున్నావు? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడారు నాకు అర్థం. ప్రెస్ మీట్ లో చెప్పులు చూపించి, అంత చెప్పు చూపించి అంత మొగోడు అయిపోయినావా సుమన్? నీ స్థాయి ఏంది? నీ బతికేంది? కాబట్టి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాల్క సుమన్ తో పాటు వాని వెనకాల ఉన్న కేటీఆర్ ని, హరీష్ రావుని, కేసీఆర్ ని మడతబెట్టి ఒక్కొక్కరిని జైళ్లలో వేసి 6 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని జైళ్లలో ఉంచే రోజులు దగ్గరలో వచ్చినాయి. ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ చెల్లదు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా, డెమోక్రటిక్ రాజకీయాలు చేయండి. మీకేదన్నా సమస్య ఉంటే ప్రజాస్వామ్యయుతంగా చెప్పండి. మీరు ప్రభుత్వం దగ్గర రండి. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో హైలైట్ కావాలి, సంచలనాల కోసం మాట్లాడితే బాల్క సుమన్ గాడిదన్ మీద కూర్చోబెట్టి మరీ ఉరికిస్తాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం అసలే సహించదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 24 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఓయుకు తీసుకొచ్చి నిన్ను బట్టలు కూడా తీసి కొడతామని కూడా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బాల్క సుమన్. ఇలాంటి మాటలు ఇంకొకసారి పునరావృతం అయితే, ఇలాంటి చేష్టలు ఇంకోసారి పునరావృతం అయితే సహించే ముచ్చటే లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.